వర్గానికి అన్ని సామాజిక వర్గానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేవలం అగ్రకులాల వారికి ఎంపీ సీట్లను కేటాయించిన అపవాదు ఉన్నది. ఇటీవల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సైతం కాంగ్రెస్ టికెట్ల కేటాయింపై విషయంలో సీరియస్ అయ్యారు. మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందన్నారు. మాలలకు మాత్రం 3 సీట్లు ఇచ్చి మాదిగలకు కించపరుస్తారా అని ప్రశ్న. అంతేకాకుండా మాదిగలకు విస్మరించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎంపీ ఎన్నికల బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన మద్దతు బీజేపీకి ఇచ్చారు. ఈ క్రమంలోనే మాదిగల ఓట్లు ఎక్కడ దూరం అవుతాయని భావించిన సీఎం రేవంత్ రెడ్డి మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రేవంత్ మాటలు నేటి మూటలేనని కొందరు ఎంఆర్పీఎస్ నేత కొట్టిపాటిస్తుంటే ఇక్కడ మందకృష్ణ మాదిగ అన్న అడుగుతా ఉన్నాను నిజమే. మందకృష్ణ మాదిగ అన్న అడుగుతా ఉన్నాను నిజమే. మరి నిజం కాదా అది? ఏందది అంటే మీకు కార్పొరేషన్ ఇస్తుంటే ఉరుకునే ఇంకా చేసిండా? కార్పొరేషన్ అంటే ఎంపీ స్థానం గొప్పదా కార్పొరేషన్ గొప్పదా? కార్పొరేషన్ చైర్మన్ అంటే అగ్రవర్ణ కులాల కింద ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి దళిత బిడ్డలు కావచ్చు, బహుజన బిడ్డలు కావచ్చు, ఎవరైనా కానీ ఆడ సార్ ఎమ్మెల్యే చెప్తే కార్పొరేషన్ చైర్మన్కి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఎంపీకి ఉన్నటువంటి పవర్స్ కార్పొరేషన్ చైర్మన్కి ఉంటాయా? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మందకృష్ణ మాదిగ గారి మీద కూడా రిటర్న్ మాట్లాడుతూ ఉన్నారంట.